హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వరలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ఎస్ఎం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు గురు పౌర్ణమి అండి. బాబా టెంపుల్ కనిపిస్తుందా మీకు? చాలా బాగుంటుంది. చూసారా, అది బాబా టెంపుల్ అండి. చూసారా ఎంత బాగుంది కదా. ఇంకా ఫ్రంట్ చాలా బాగా డెకరేషన్ చేశారండి. అసలు బాబా టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ సూర్యుడు ఎర్లీ మార్నింగ్ అనమాట 6 o'clockకి. అండ్ ఈరోజు గురు పౌర్ణమి కదండి. బాబా అయితే చాలా బాగుంటాడు. కొన్ని వేల మందికి అన్నదానం చేస్తుంటారండి ఇయర్లీ. చాలా బాగుంటుంది. అండ్ గురు పౌర్ణమి రోజు బాబా ఆశీస్సులు మనందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే, గురు పౌర్ణమి రోజు బాబా ఆశీస్సులతోటి మీకు ఈ వీడియో చూపించాలని అనుకున్నానండి. అలాగే అక్కడ సూర్యుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు అందరికీ. పక్షుల కిలకిలలు, ఆకాశం, బాబా సాంగ్స్ ఎంత బాగుంది కదండి వింటుంటే. బాబా సాంగ్స్ తోటి, పక్షుల కిలకిలతోటి, సూర్యుడు గుడ్ మార్నింగ్ అని చెప్తుంటే అసలు ఎంత బాగుంటుంది. ప్రకృతి నిజంగా ప్రకృతినండి. ఎప్పటికైనా మనం ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా, ఎంత చెట్లని మరీ తీసేసి, కొండల్ని తీసేసి, మరీ చెట్లన్నిట్లని తీసేసి మనకు ఆక్సిజన్ లేకుండా చేసుకుంటున్నామండి. చూసారా పక్షులు ఎంత బాగా తిరుగుతున్నాయో. ప్లీజ్ అండి, వీలైనంత వరకు మనం చెట్లను ఉంచుదాం. ఆ చెట్లు పక్షులకి గూడులాగా మారుతుంటాయి. మన ప్రకృతి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, మనకు చెట్లు చాలా ఆక్సిజన్లు ఇస్తుంటాయి. మనం మనుషులమై ఉండి పొల్యూషన్ చేసేస్తున్నాం. ఆ పొల్యూషన్లోకించి కాపాడుకోవాలంటే మనం చెట్లన్నీ నాటుదామండి. చూసారా, ఇది మొత్తం ఆకాశం కాడ నుంచి పైకి మొత్తం వీడియో అండి. చూసారా, ఇంతకుముందు మా ఇంటి వెనుక మొత్తం పొలాలు, చెట్లు ఉండేటివి అండి. ఇప్పుడు ఆ పొలాలు మొత్తం తీసేసి, చెట్లు మొత్తం తీసేసి, చూసారా ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టారో. కనీసం ఆ బిల్డింగ్లు కట్టేటప్పుడు వాళ్ళు పెంచుకోవడానికైనా కొంచెం ప్లేస్ కూడా ఉంచుకోకుండా మొత్తం ఇల్లు కట్టేశారండి. అసలు చెట్లు ఎంత మంచిదండి మనకి. ఓకే అండి, వీలైనంత వరకు మనం చెట్లను నాటుదామండి. పక్షులు బాగుంటాయి, మనము బాగుంటాం. చెట్లు మనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి అండి. ఆక్సిజన్ మనకి ఇస్తూ, పనికిరాని పొల్యూషన్ చెట్లు తీసుకుంటూ మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంటాయి కదండి. చెట్లకు ఒక నమస్కారం పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం మనుషులను నమ్ముతూ మోసపోతాం, కానీ చెట్లు మనకి ఎప్పుడూ మోసం చేయవండి. చాలా బాగా చూసుకుంటాయి మనల్ని. మన అమ్మలాగా చూసుకుంటాయి మనకు చెట్లు. కానీ పెద్ద పెద్ద వృక్షాలను మాత్రం దయచేసి తీసేటప్పుడు కొంచెం ఆలోచిద్దాం. హోప్. ఇంకా వీడియోలోకి వస్తే, బాబా టెంపుల్ స్పెషల్ అండి. బాబా టెంపుల్ లోపలికి వెళ్ళి చూపించచ్చు, కానీ మా అత్తమ్మ గారు రీసెంట్గా చనిపోయారు. అక్కడ దాకా వెళ్ళకూడదు కదా, అందుకని దూరం నుంచి చూపిస్తున్నాను మీకు. బాబా ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. హోప్ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.